వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏదైతే రైతు బంధు కార్యక్రమానికి ఈ రోజు నుండి శ్రీకారం చుట్టడం జరిగింది. ₹1,00,000 లోపు ఏదైతే రైతులు ఉన్నారో రుణాలు తీసుకున్నారో ఆ రుణమాఫీని ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ₹1,00,000 లోపు ఉన్న రైతులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే వారి కోసం 7,000 కోట్ల రూపాయలను బ్యాంకర్ల ద్వారా సమకూర్చి రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రైతులతో పాటు ఇప్పటికే ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు ఇరువురు కూడా విడివిడిగా ఒకరు సెక్రటరీలో, ఒకరు మరి ప్రజాభవన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా బ్యాంకర్లకు ఒక సూచన, స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే 7,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయిస్తున్నామో వాటికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేయాలి. మిగతా వేటికి కూడా మళ్లించవద్దు. ఇప్పటి వరకు వారు తీసుకున్న అప్పులు కావచ్చు, లేదంటే మిగతా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేటాయించవద్దు. నేరుగా రైతుల బ్యాంకులోనే జమ చేయాలని చెప్పేసి స్పష్టంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎన్నికల హామీలో ఏదైతే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు వారి కళ నెరవేరుతుంది. ఇన్నాళ్ళు రైతులు మరి వేల కళతో ఎదురు చూశారు. వారి కళ సాకారం కానుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో చేస్తామని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతగా మరి ₹1,00,000 లోపు ఏదైతే రుణమాఫీ ఉందో ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. అందులో భాగంగానే 11,000 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి 7,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయాల్సి వస్తుంది. లేదంటే వాటిని సేకరించి ఆ నిధుల ద్వారా వీటికి రైతులకు న్యాయం చేస్తాం, నేరుగా రైతు ఖాతాలోనే జమ చేసే విధంగా ఇప్పటికే మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా బ్యాంకర్లతో ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరు కావడం జరిగింది. మరొక వైపు సచివాలయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, వారికి సంబంధించి వివరాలు ఏంటి, 2 లక్షల రూపాయలు కనుక రుణమాఫీ చేస్తే ఎంత మేరకు ఖర్చు అవుతుంది, దానిని ఏ విధంగా మరి రైతులకు ఇవ్వాలనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా జూన్, జూలైకి సంబంధించి ఇప్పటికే రైతులు తమ సాగును నిర్వహిస్తున్నారు. రైతు బంధుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు, కానీ రైతు రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ చేయడం జరిగింది. తొలి విడతగా ₹1,00,000 లోపు ఉన్న రైతులను గుర్తించి వారి ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే గడిచిన 2 రోజులుగా ఒక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ₹1,00,000 లోపు రైతులు ఏవైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. అందులో భాగంగానే రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు అందించాలని చెప్పి బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పూర్తి స్థాయిలో డబ్బు రైతుల ఖాతాలో జమ కానుంది. దీంతో ఇటు రైతులకు న్యాయం చేస్తాము, ఇటు ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో నిధుల సమీకరణ, మరొక వైపు ఆ నిధులను రైతు ఖాతాలోకి నేరుగా జమ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. దీంతో రైతులకు ఒక భరోసా నిలిచేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం బాసటగా నిలిచింది, ఆసరగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.